ఉద్యోగుల ఐక్యత స్త్రీల రక్షణ ప్రభుత్వ బాధ్యత. స్త్రీల రక్షణ ప్రభుత్వ బాధ్యత. స్త్రీల రక్షణ ప్రభుత్వ బాధ్యత. ఈరోజు భారతదేశం అంతా అందరూ భారతదేశంలో ప్రజలంతా సిగ్గుపడాల్సిన విషయము. ఎందుకంటే 9వ తేదీ రాత్రి ఒక మహిళా వైద్యురాలు 36 గంటలు కంటిన్యూస్గా డ్యూటీ చేసి ఒక 2 hours రెస్ట్ తీసుకుందామని సెమినార్ రూమ్లోకి వెళ్తే అత్యంత దారుణంగా సామూహికంగా రేప్ చేసి మర్డర్ చేసి, అది చూస్తే కన్నా ఎవరికైనా ఎటువంటి వారికైనా మనకు కళ్ళ వెంబడి నీళ్ళు వస్తాయి. అంత దారుణంగా రేప్ చేసి మర్డర్ చేసినారు. అది చనిపోయిన వెంటనే 11 గంటలకి చనిపోయిందని వాళ్ళ పేరెంట్స్కి ఇంటిమేట్ చేసినారు. ఇది చాలా అత్యంత దారుణం. అదిగాక దీన్ని అక్కడ ఉండే మెడికల్ కాలేజ్ వాళ్ళు కూడా ఇంక్లూడింగ్ అంటే ప్రిన్సిపల్ కానీ దీంట్లో మినిస్టర్స్ కూడా ఇన్వాల్వ్ అయినారు. ఎందుకంటే వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు. మొత్తం అన్ని మనం వీడియోస్ చూస్తే చాలా దారుణంగా ఉంది. రీసెంట్గానే మనము తెలంగాణలో జరిగినట్టు అదే తెలంగాణ టోల్ గేట్ దగ్గర ఒక మహిళని రేప్ చేసి చంపినారు. అప్పుడు వెంటనే ఎన్కౌంటర్లో చంపేసినారు. ఆ విధంగా చట్టాలు మన భారతదేశంలో తీసుకురావాలి. అంతేగాని ఇది కోర్టుకి శిక్షలు సెక్షన్ ప్రకారము ఇదంతా పోతే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి వెంటనే మళ్ళీ రిలీజ్ కావడం ఇవన్నీ జరుగుతాయి. అప్పటికప్పుడే వాళ్ళను దోషులని తేలిన వెంటనే ఉరిశిక్ష తీయాలి. ఎవరైతే దానికి బాధ్యురాలు ఏంటారో వాళ్ళ ముందరే వాళ్ళ కళ్ళెదుటే వాళ్ళు ఉరిశిక్ష తీసి నిలువుగా కాల్ చేస్తే కానీ అటువంటి చట్టాలు తీసుకురావాలి. అటువంటి చట్టాలు తీసుకొస్తే మన మహిళలు అప్పుడు మనకు స్వతంత్రంగా భారత సెక్యూరిటీ ఉంటుంది. అప్పుడు మనకు నిజంగా స్వాతంత్రం వచ్చినట్టు. మనకి ఇప్పుడు 70 సంవత్సరాలు వచ్చింది స్వాతంత్రం వచ్చి. నా దృష్టిలో అయితే స్వాతంత్రం మనకి ఇంకా రాలేదు. ఎందుకంటే ప్రతి ఒక్క మహిళకి రక్షణ కల్పించాలి. చట్టాలు అంత కఠినంగా తీసుకొస్తేనే మన భారతదేశము భరతమాత అంటే గర్వంగా తిరుగుతుంది. సో కాబట్టి ఇదంతా గుర్తుపెట్టుకొని చట్టాలు కఠినతరం చేయాలని భావిస్తూ ఈ ప్రోగ్రాంకి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ఐఎంఏ తరఫున అంటే ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా పత్రికా విలేకరులకి, ప్రెస్కి, మీడియా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. బాగా ముల్బాలు ఈరోజు యావత్ భారతదేశంలోని ప్రతి ఒక్క ఆసుపత్రిలో కూడా వైద్య రంగంలో పనిచేసే ప్రతి ఒక్క వైద్య సిబ్బంది ఈ విధంగా రోడ్డు మీదకి ఎక్కుతున్నాడు అనడానికి కారణము ఈ భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడు కూడా తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ప్రజల ప్రాణాలు కాపాడేటటువంటి ఉద్యోగం చేస్తున్న ఒక స్త్రీమూర్తి, ఒక డాక్టర్ని అదే వైద్యశాలలో అంటే హాస్పిటల్లోనే ఏదైతే ప్రాణాలు పోసే నిలయం ఉందో, ఏదైతే ప్రాణాలు నిలబెట్టేటువంటి పవిత్రమైన స్థలం ఉందో అక్కడే ఆమెను అత్యాచారం చేయడము, మరి అత్యంత దారుణంగా హింసించి చంపేయడము అనేది కొట్టి చంపేశారు. ఇలాంటిది ఎంత హేయమైన చర్య. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అదే వేరే దేశాలలో అయితే ఇలాగే జరుగుతుందా? అరబ్ కంట్రీస్ లో అయితే స్త్రీని కన్నెత్తి చూడడానికి కూడా భయపడతారు. కానీ మన దేశంలో ఎన్నో చట్టాలు స్త్రీ రక్షణ కోసం రూపొందించినా కూడా అవి ఏమి కూడా ఈరోజు ఆడవాళ్ళని శీలాన్ని కాపాడలేకపోతున్నాయి, ప్రాణాలని కాపాడలేకపోతున్నాయి. మన మహాత్మా గాంధీ గారు చెప్పినటువంటి మాట, ఏనాడైతే స్త్రీ అర్ధరాత్రిలో కూడా ఒంటరిగా తిరగలుగుతుందో ఆ రోజే స్వతంత్రం వచ్చింది. మరి మొన్న ఆగస్టు 15 రోజు మనమందరం స్వాతంత్ర దినం జరుపుకున్నాము.
నాకైతే మా స్త్రీలకైతే మాకేం కనిపించింది, రక్తంతో తడిసిన చీర కట్టుకున్నటువంటి భరతమాత కనిపించింది. ఆ భరతమాతను చూసి విలవిలలాడుతున్న పువ్వన్నెల జెండా కనిపిస్తున్నది. మరి మీకేం కనిపిస్తుందో మాకైతే తెలీదు. భారతదేశంలో చట్టాలు చాలా తీవ్రతరంగా ఉండాలి. ఇలాంటి వాటిని నడి రోడ్డులో ఉరి తీసే చట్టం ఒకటి రావాలి. అప్పుడే ఇలాంటి పని చేయాలంటే కూడా భయపడే పరిస్థితి వస్తుంది. ఎంత మత్తు పదార్థాలు సేవించినా కూడా మరి వేరే అరబ్ కంట్రీస్ లో స్త్రీలని కన్నెత్తి కూడా చూడరు కదా. మరి ఇక్కడ ఎందుకు అంత చులకన? ఈరోజు స్త్రీలను బయటికి మన ఇంట్లో ఆడవాళ్ళని చదివించి బయట పంపించాలంటే ప్రతి ఒక్క తండ్రి కూడా ఆలోచించే పరిస్థితి వస్తుంది. ఒక నర్సింగ్ ఉద్యోగానికి కానీ ఒక డాక్టర్ ఉద్యోగానికి కానీ సీటు వచ్చినా కూడా పంపించలేని పరిస్థితి వస్తుంది. ఎందుకంటే స్త్రీలకు రక్షణ లేదు. నైట్ డ్యూటీస్ చేస్తుంటే, ఈ విధమైన చర్యలు చేస్తుంటే ఎవరు మాత్రం స్త్రీలను బయటకు పంపిస్తారు? ఏ భర్త అయితే భార్యను పంపించగలుగుతాడు, ఏ బ్రదర్ అయితే సిస్టర్ని పంపించగలుగుతారు. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మన భారతదేశంలో చట్టాలని ఖచ్చితంగా మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేసుకుంటాం. ఈరోజు భారతదేశం అంతా సిగ్గుతో చచ్చిపోయింది. ఎందుకంటే ఒక వైద్యురాలిని అత్యంత పాశంగా చంపిన ఆ కలకత్తాలో సంఘటన మనుషులంతా కలిసివేసింది. ఇక్కడ ప్రతిరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ ఎక్కడైనా ఉద్యమాలు జరిగి ఇక్కడ వస్తే తప్పితే ఇలాంటి రక్షణ చట్టాలు రావంటే ఖచ్చితంగా అందరూ బయట వస్తారు. బయట వచ్చి ఉద్యోగస్తుల రక్షణ కోసం రోడ్లు ఎక్కడం ఖాయంగా తెలుస్తుంది. తర్వాత ప్రభుత్వం పైన ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకొని ఎవరైతే ఇలాంటి దీనికి పాల్పడతారో వారిని ఆ రోజు శిక్షించే విధంగా మన భారతదేశం నుంచి ఒక చట్టాన్ని వస్తే తప్పకుండా దాన్ని చూసి భయపడి ఈ విధంగా చేయకుండా ఉంటారని మనము కేవలం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విధమైన చర్యల్ని ప్రోత్సహించకూడదు. తర్వాత ఈ విధంగా చేసిన వాళ్ళని వెంటనే శిక్షించే విధంగా చట్టం తేవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. We want justice. 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 ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి. 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 స్త్రీల రక్షణ ప్రభుత్వ బాధ్యత. 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 We want justice. We want justice. చెప్పండి. అత్యాచారం చేసిన వారిని వెంటనే అత్యాచారం చేసిన వారిని వెంటనే అత్యాచారం చేసిన ఈ కార్యక్రమం క్యాండిల్ లైటింగ్ డే అనేది మనం ఎందుకు చేసుకున్నామంటే ప్రపంచంలో ప్రతి మహిళకి ఏ మాత్రం సేఫ్టీ లేదు. ఇంతెందుకు ఒక పిఎస్సిలో పనిచేయాలంటే ఒక డాక్టర్ ఉంటే 75 మంది మహిళలు పనిచేస్తారు. కానీ ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా 24 గంటలు కూడా ప్రతి సమస్యలోనూ ప్రాణం పోసేవాళ్ళు డాక్టర్లు, ప్రాణం పోసేవాళ్ళు వైద్యాధికారులు. అలాంటి వారికి కూడా సేఫ్టీ లేకపోతే అసలు ప్రపంచంలో చెప్పుకోవడానికి సిగ్గుచేటుగా ఉంది. కానీ ఒక మాట నేను చెప్పదలుచుకున్నాను, ప్రభుత్వంలో ఏ ఒక్కటైనా కానీ ఆడవాళ్ళని చూసే చూపు, అక్కని కానీ చెల్లిని కానీ తల్లిని కానీ చూసే చూపులో మార్పు ఉండాలి. ఆ మార్పు ఎప్పుడు వస్తుందో అప్పుడే ప్రతి ఒక్క మహిళకు కూడా సేఫ్టీ వస్తుంది. కానీ ఈరోజు ఈ అత్యాచారానికి పాల్పడిన వెధవ నా కొడుకులు ఎవడైనా సరే, ఎంత పెద్ద అధికారి అయినా సరే, ఎంత పెద్ద నాయకుడైనా సరే, ఇమీడియట్ గా వాళ్ళని శిక్షించి ఉరి తీయాలా. ఇది ప్రతి ఒక్క మహిళ కోరుకుంటున్న కోరిక. ఇది ఆ తల్లి కడుపు ఎంత కాలుతా ఉందో ఆ తల్లి కడుపు కాలేదానికి వాళ్ళకి ఎదురుగానే వారిని ఉరి శిక్ష వేయాలి. వారికి శిక్ష పడేంత వరకు కూడా ఇదే విధంగా ప్రపంచమంతా కూడా మేము ఇలాంటి ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటున్నాను.